హాయ్ అండి. వెల్కమ్ టు మన ఇంటి వంటలు. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ రవ్వ ఉప్మా అండి. ఈ ఉప్మాని ఈజీగా, క్విక్‌గా చేసుకోవచ్చు. పల్లీ చట్నీ లేకపోయినా టమోటా చట్నీతో, పుదీనా చట్నీతో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి ఈ ఉప్మాని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. ఇది పావు సేరు కంటే ఎక్కువ ఉంది. దీన్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. అదే ప్యాన్‌లో 5, 6 స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, శనగపప్పు వేసుకోండి. ఆవాలు చిటపటమనేదాకా ఉంచుకొని 5, 6 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో. చూడండి, చిటికెడంత పసుపు కూడా వేసుకోండి. ఈ విధంగా ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా! ఒక గ్లాస్‌కి 2:30 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. ఉప్మా కొంచెం లూజ్‌గా తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. కానీ 2:30 గ్లాస్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకోండి. చూడండి, వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుతూ వాటర్ అంతా ఉడికేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రవ్వ వేసుకుందాం. రవ్వ అంతా ఒకేసారి వేసుకోకూడదండి. ఇలా కొద్ది కొద్దిగా రవ్వ వేసుకుంటూ కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలండి. రవ్వ వేసేటప్పుడు లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి. లేకపోతే ఉండలు కడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా రవ్వ వేసుకుంటూ కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. 2 నిమిషాల తర్వాత కొద్దిగా దగ్గర పడుతుందండి. ఈ విధంగా దగ్గర పడినా కూడా కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఉండకట్టేస్తుందండి. ఇప్పుడు మనం 1 స్పూను, 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మృదువుగా వస్తుందండి ఉప్మా. చూసారా? ఈ విధంగా దగ్గర పడ్డాక మన రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంత మృదువుగా టేస్టీ టేస్టీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఇది ఏ చట్నీతో అయినా తినేయొచ్చు. చాలా చాలా బావుంటుంది. ఎంత మృదువుగా వచ్చిందో చూడండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.